యూత్కి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమున్నాయండి? ఆర్ యూ రెడీ టు గో? ఉద్యోగం లేదు పద మాతో పద, మీకు 500 రూపాయలు ఇస్తాను, పద సేవ చేయి. చక్కగా ఎందుకు స్వామిజీ ఇంకొన్ని రోజులు ఇంకొన్ని సంవత్సరాలు జీవించుంటే భారతదేశ ఇది ఇంకా ఎంత అయ్యేది? ఇప్పుడు లేరని ఆయన. ఎందుకు యువత మీద దృష్టి పెట్టడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏమన్నా తెలుసుకోవచ్చండి? గోఖలే, గాంధీజీ, పటేల్, నెహ్రూ ఇత్యాది పెద్ద పెద్ద ఛాతి మీద మీరు చేపెట్టి చెప్పలేరా భారతీయులం? ప్రభుత్వం ఎంతమంది సాయం చేస్తుంది? అందుకే ప్రైవేట్ బాడీస్. ఆయన పుస్తకాన్ని నడు వీధిలో కలకత్తాలో కాల్చిపారేశారు. దేశ రక్షణకి మా జీవితాన్ని అర్పిస్తామని చెప్పలేరు అందరూ. నమస్కారం అండి. స్వామి వివేకానందుల స్వామి వారి జీవితం చూసుకున్నట్లయితే కనుక వారు ఎంతసేపు కూడా యువత బాగుండాలి, యువత బుద్ధిలోకి రావాలని చెప్పి పరితపించిన పరిస్థితులు మనం చూసాము. మీరు కూడా రామకృష్ణ మఠం అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో కానీ ఇప్పుడు కానీ అనేక యువత కోసం కోర్సులు అవి కూడా నడుపుతుంటారు. ఎందుకు యువత మీద దృష్టి పెట్టడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఏమైనా తెలుసుకోవచ్చండి? చాలా ముఖ్యమైన ప్రశ్న. దానికి కారణాలు ఉన్నాయి. మన ఆధ్యాత్మిక చరిత్ర ఉపనిషత్తు యుగం నుండి ఈ యుగం వరకు, ఈ సమయం వరకు అంతా యువకుల ద్వారానే జరిగింది. ఉపనిషత్తు అంతా యువకులదే. 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బ్రహ్మచారులు. ఓకే, మన ఉపనిషత్తు సారాంశం కూడా దాంట్లోనే ఉంది. అందుకే మనం గుర్తించట్లేదు. అది పట్టుకున్నారు. ఆశిష్టో దృఢిష్టో బలిష్ట తస్యేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణాస్య తైతరోపనిషత్. ఎవరికి ఈ లక్ష్మీ కృప, ఎవరికి ఈ ప్రపంచం దొరుకుతుంది? ఎవరు ఇంటెలిజెంట్, ఆశిష్ట, దృఢిష్ట, బలిష్ట, అలాంటి వాళ్ళకి ప్రపంచం బానిస అవుతుంది. అది పట్టుకున్నారు. కఠోపనిషత్ 14 సంవత్సరాలు నచికేతుడు యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు ఆత్మ చైతన్యం గురించి, ఆత్మశక్తి గురించి. ఆయన తండ్రి వెళ్ళలేదే. 14 సంవత్సరాలు శ్రద్ధావివేశ సోమన్యత, శ్రద్ధ ప్రవేశించింది అతనిలోకి. ఆ శ్రద్ధ మనస్సుతో వెళ్ళాడు యమధర్మరాజుని ప్రశ్నించడానికి. అది యవనంలో జరిగింది. అది శ్వేతకేతు తత్వమసి బ్రహ్మాస్మి ఐడియా చాందోగ్యోపనిషత్తు 20 సంవత్సరాల గ్రాడ్యుయేట్ శ్వేతకేతు. అన్ని విద్యలు ఉన్నాయి. అయినప్పటికీ కొంచెం అహంకారంతో నిలబడ్డాడు. తండ్రి దాన్ని కొంచెం ట్యూనింగ్ చేస్తాడు, ఫైన్ ట్యూనింగ్ చేస్తాడు. మంచి అదర్వైజ్ ఈ జ్ఞానంతో అహంకారంతో చెడు చేస్తాడు. అహంకారం పోవాలి, నిర్నామం అవ్వాలి, తన్మయ ఇదైపోవాలి, కరిగిపోవాలి అహంకారం. అప్పుడు రియల్ నాలెడ్జ్ అని. ఈ కాలం మబ్బులో వానాకాలంలో అన్ని చోట్ల వరదలు సూర్యుడు ఉన్నాడు, ఆ సమయానికి మబ్బు. సూర్యుడు లేడు అని మూర్ఖుడు మాత్రం అంటాడు. మబ్బు పోవాలి, అజ్ఞానం పోవాలి. అంతా జరిగేది యువకులు. నాట్ ది జేడెడ్, పళ్ళు రాలిపోయిన తర్వాత కళ్ళు కనబడకుండా ఇదంతా ఊరినే మనం దేశ సేవ చేస్తానంటే వీలవుతుంది. ఆరోగ్యం బాగుండాలి, బ్రహ్మచర్య శక్తి ఉండాలి, కొంచెం పవిత్రత ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఎవరు చేయగలరు? అంతా యువకుల వల్లే సాధ్యం. శంకరాచార్యులు 32 సంవత్సరాలు, 16 సంవత్సరాలకు అయిపోయింది, పని అయింది, కామెంటరీ రాయడం. ఈ వర్తమాన భారతంలో ఈ యువకుడు మోడర్న్ శంకర ఆంగ్లంలో ప్రసంగించాడంటే ఆ శంకర సంస్కృతంలో శంకరాచార్యుల వారు సంస్కృతంలో చెప్పింది, ఈ శంకరాచార్యుల వారు ఇంగ్లీష్లో చెప్పి ప్రపంచానికి అంతటికి ఓపెన్ చేశాడు. భారత ఆధ్యాత్మిక తలుపుల్ని గట్టిగా మూసుకుని ఉన్నాయి తలుపులు. అందుకే మనం బానిసలు అయిపోయాం, మనం పంచుకోలేదు. యువకుల్లో ఆ స్టామినా ఉంటుంది, యువకుల్లో ఆ శక్తి ఉంటుంది, యువకుల్లో సమయం ఉంది. అందుకే శిక్షణ వివేకానంద ముందు నుంచి యువకుల మీద కాన్సన్ట్రేట్ చేశారు. భారతదేశ భవిష్యత్తు యువకుల మీద ఉంది అని గుర్తించారు ఆయన. 4 సంవత్సరాలు ఆయన పర్యటించినప్పుడు పరివ్రాజుగా దేశ వివేకానంద కాశ్మీర్ నుండి, ఎందుకు హిమాలయాల నుండి, గంగోత్రి యమునోత్రి నుండి కన్యాకుమారికి నడిచి చేసింది మహాసన్యాసి. అక్కడక్కడ రైలు ఫెసిలిటీ ఏర్పాట్లు ఉన్నప్పుడు వెళ్ళారు, ఎవరు టికెట్ ఇస్తేనే. లేకపోతే ఎద్దుబండుల్లో, కాడినడుకలో చెట్టు కింద పడి కూడా చూశారు. యువకుల ద్వారానే పని జరుగుతుంది. ఈ వృద్ధుల చేత పని చేయడానికి కావాలి. వృద్ధులు అడ్వైజర్స్ ఇస్తారు, వాళ్ళు కొంచెం భక్తి పూజలు చేసుకుంటారు. బట్ కార్యంలో నిలబడి పొలంలో దిగేది వీళ్ళే చేయాలి. ఇనుప కండరాలు, ఉక్కు నరంబులు, వజ్రము లాంటి మనస్సు ఉండే యువకులు 100 మంది ఇవ్వండి, దేశ రూపురేఖలు మార్చేస్తారన్న. అందుకే వివేకానంద అని వెంటనే మనకి ఏదో వృద్ధ వివేకానంద గుర్తుకురాదు. ఎప్పుడు కూడా 39 yearsకి పని అయిపోయింది.
ఎవరు అన్నారు ఎందుకు స్వామీజీ ఇంకొన్ని సంవత్సరాలు జీవించి ఉంటే భారతదేశ ఇది ఇంకా ఎంత అయ్యేది? ఇప్పుడు లేరని ఆయన విశ్వాసం లేదు మీకు అంతే. ఇప్పుడు ఉన్నారు, మన మాటలు వింటున్నారు సూక్ష్మ శరీరంలో. ఇప్పుడు కూడా ఎంతోమందికి దర్శనం ఇస్తున్నారు ఆయన వివేకానంద స్వయంగా అన్నారు, ఆమె వాయిస్ వితౌట్ ఏ ఫామ్, అశరీరవాణి నేను. ఎవరు నా లేఖలు చదువుతారో, ఎవరు నా ప్రసంగాలు చదువుతారో నా స్పిరిట్, నా శక్తి వాళ్ళకి ప్రవేశించి భారత మాత సేవకి అవుతారు, అంకితం అయిపోతారు. ఉన్నారు ఇప్పుడు. మనం దాన్ని మైండ్ని ట్యూన్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు మళ్ళీ వివేకానంద రాడు? వివేకానంద ఎక్కువ రోజులు ఉండుంటే బ్రిటిష్ వాళ్ళకి ఎంత కోపం వచ్చేసిందంటే, శారదామాత రామకృష్ణ సంఘజని చెప్తుంది, నేను భరించలేను పరిస్థితి వచ్చేది, దేవుడు అరెస్టెడ్ ఏమి చేస్తారో తెలియదు. అంతవరకు పోలీస్ కమిషనర్కి పిచ్చి పెట్టేసింది కలకత్తాలో. ఎవరి చేతిలో ఉన్నా కూడా వివేకానంద పుస్తకం. రెవల్యూషనరీస్ ఎవరు వివేకానంద వందే మాత్రం అనడమే. ఎవరా వివేకానంద? గజ దొంగ అయి ఉండాలి, కింగ్ పిన్ అరెస్ట్ చేయండి అని. ఎక్కడ అరెస్ట్ చేయడం? వివేకానంద శరీరం వదిలేసి 20 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేస్తారు. అప్పుడు ఆయన పుస్తకాలని నడు వీధిలో కలకత్తాలో కాల్చి పారేశారు. తట్టుకోలేక వివేకానంద స్పిరిట్ వాళ్ళ హృదయంలో నాటుకుపోయింది. అప్పుడు అలాంటి వాళ్ళు హేమచంద్ర బిశ్వాస్ అని ఒక లేఖ రాస్తాడు, వివేకానంద నన్ను స్పర్శించాడంతే ఢాకాలో నా జీవితం ప్రకాశం వచ్చింది నాలో. నేను గోఖలే, గాంధీజీ, పటేల్, నెహ్రూ ఇత్యాది పెద్ద పెద్ద నాయకుల ఉపన్యాసాలు విన్నాను. ఎవరు వివేకానంద ముందు తట్టుకోలేరు. ఎవరాల్ చిల్డ్రన్ అంటే మాట్లాడుతూ ఉంటే నిప్పు కదిలించడమే, ఒక ప్యూరిఫై చేసేయడమే. అలాంటి వివేకానంద యువకుల మీద ఎక్కువ ఇది చేశారు. అందుకే పూర్వం నుంచి రామకృష్ణ మఠ మిషన్ ప్రారంభం నుంచి మాది 129 సంవత్సరం జరుగుతుంది రామకృష్ణ మఠంలో. ఆ సమయం నుండి యువకుల మీద ఏ కేంద్రమైనా హైదరాబాదో విజయవాడనో లేక ఢిల్లీయో లేక చేస్తుంటే కాన్సన్ట్రేషన్ 35 సంవత్సరాల లోపల. వేరే వాళ్ళకి రిట్రీట్లు ఉన్నాయి, భక్తి భజనలు పూజలు అవన్నీ ఉంటాయి. బట్ కార్యం చేసేది భారత పునర్నిర్మాణం కోసం అంకితమై యువకులు చాలా అవసరం ఉంది అని చెప్పి ఆయన ఎక్కడ చూసినా కాన్సన్ట్రేషన్ ఆన్ ది యూత్. దానివల్ల ఎక్కువ ప్రోగ్రాంలు ఎక్కువ వాళ్ళకి అందిస్తే వచ్చే 50 సంవత్సరాలు నిర్మాణం వాళ్ళకి క్యారెక్టర్ ఇస్తే, వాళ్ళకే బాధ్యతలు నేర్పిస్తే, వాళ్ళకి కొన్ని మంచి ఉపదేశాలు అందిస్తే, చేతికి చీపురు కట్టైనా ఇస్తే స్వచ్ఛ భారతం అయిపోతుంది. అంతే కదా. అది యువకుల ద్వారానే జరగాలి అని ఆ ఉపనిషత్తులోకి ఇది వివేకానంద నవయుగంలో తీసుకొచ్చారు. అందుకే మా కార్యాలు, మా ఆలోచనలు, మా సమయం అంతా యూత్ ప్రోగ్రామ్సే. వేరే సైమల్టైన్ జరుగుతూ ఉంటాయి, అయినప్పటికీ ఫోకస్ 90% ఇదైతే 10% అక్కడ. ఇప్పుడు మనకి హైదరాబాద్ క్షేత్రంలో చూసుకున్నట్లయితే కనుక మనకి ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి ఇక్కడ? ఏంటి జరిగే కార్యక్రమం? హైదరాబాద్ రామకృష్ణ మఠం అనేది 1938లోనే ప్రారంభమైంది. ఒక చిన్న గుడిసెలో శాంతంగా బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రారంభమైంది. అక్కడి నుంచి గెస్ట్ స్వామీజీలు కలకత్తా నుంచి, మెడ్రాస్ నుంచి ఈ మార్గంలో వచ్చేవాళ్ళు ఇన్వైట్ చేసేసి, ఒక స్వామీజీ ఉండేవారు బయట, ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడు, భక్తుడు, బయట సన్యాసం తీసుకొని బట్ ఇక ఆయనే ప్రచారం చేసేవాడు. ఈ నిజాం రాజ్య సమయంలో ఆయన ద్వారా కొంచెం ప్రచారం అయ్యి ఆయన గ్రామాల్లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చాలామందికి తెలిసి అప్పుడు కొంచెం భక్తులు రావడం ప్రారంభించారు. అక్కడి నుంచి 1966లో 1966లో సికింద్రాబాద్ బేగంపేట మార్కెట్ స్ట్రీట్కి మారింది. అక్కడ భవనం కట్టించారు ప్రజలు. అక్కడ 1973కి అసలైన రామకృష్ణ మఠం ఫార్మల్గా అఫిలియేట్ అయిపోయింది. వాళ్ళు అందించేశారు, అంతా సమర్పించేశారు. వాళ్ళ లోకల్ పీపుల్స్, లోకల్ సపోర్ట్ ఉంటే మేమేం చేయలేము, వాళ్ళకి ఇష్టం ఉండాలి. అప్పుడు 1973లో స్వామి రంగనాథాంజీ అని విశ్వవిఖ్యాత ఒక సన్యాసి ఆయన ఆధునిక వివేకానందని ప్రజలు గుర్తిస్తారు ఇప్పటికి కూడా. ఆయన ఇప్పుడు లేరు, 2005లో మరణించారు. బట్ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్గా ఆయన ఉపన్యాసాలు వినడానికి ప్రధానమంత్రి నెహ్రూ, తర్వాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, తర్వాత వీళ్ళ నరసింహారావు గారు, బలరాం జాకర్ గారు, వీళ్ళందరూ వచ్చి శ్రీ సుబ్రహ్మణ్యం పూర్వ కాంగ్రెస్ వీళ్ళందరూ వచ్చి ఢిల్లీలో భగవద్గీత ఉపన్యాసాలు వినేవారు. ఆయన హైదరాబాద్ వస్తున్నారంటే నరసింహారావు గారికి చాలా సంతోషం అయిపోయింది, బెంగాల్ రావు చాలా సంతోషం అయిపోయింది. అలాంటి హైదరాబాద్లోనే బస చేయడానికి ఇన్ఛార్జ్గా వస్తున్నారంటే వాళ్ళు ఇంకా సపోర్ట్ చేసి మార్కెట్ స్ట్రీట్లో భవనానికి మంచి వెలుగు తీసుకొచ్చి
తర్వాత చూశారు చిన్నదైపోతూ ఉంది, ఈయన ఉపన్యాసాలకి పెద్ద ఎక్కువ మంది అవసరం. ఆడిటోరియం కావాలి, వాళ్ళే ఎత్తుక్కొని ఈ దోమలు కూడా కేంద్రంగా ఈ ల్యాండ్ని భూమిని ఏర్పాటు చేయించారు. చేసుకొని రామకృష్ణ మఠానికి 100 సంవత్సరాల కోసం అందించేశారు. చేశారు. సో టోటల్ పిక్చర్ చూస్తే అఫీషియల్గా 50 సంవత్సరాలు నిండింది రామకృష్ణ మఠం. ఇక్కడ 1973 2023కి 50 years అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 52 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఆ సమయం ఇక్కడ 1981లో కంప్లీట్గా అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇటు సెంటర్ ఆఫ్ ట్విన్ సిటీస్, అంతే కదండి. ఇటు నుంచైనా రావచ్చు, అటు నుంచైనా రావచ్చు, మెట్రో ఉంది, ఇది ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, ప్రజలు వస్తున్నారు. ఫేమస్ అంతా ఏరియా ఇదైపోయింది, డెవలప్ అయిపోయింది, యూనివర్సిటీ కూడా పక్కనే ఉంది. అందుకే ఆ సమయం నుండి స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ప్రారంభమయ్యి తర్వాత యువక యువతులకి స్కూల్ ఆఫ్ వివేకానంద వాణి సంస్థ, అది టెక్నికల్ నేమ్. అది అక్కడ ఇంగ్లీష్, స్పోకన్ ఇంగ్లీష్ మాత్రమే ప్రారంభమైంది. ఇప్పుడు గత 44 సంవత్సరాల్లో ఇప్పుడు 8 భాషలు అక్కడ నేర్పిస్తున్నారు. స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ ఒకటి ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ అనుకుంటే మన లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అది ఈ ఫారెన్ లాంగ్వేజ్ తీసుకుంటే జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, తర్వాత జపనీస్, ఈ 6 భాషలు ఇంగ్లీష్తో పాటు ప్రజలకి ఏం కావాలో వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళ ఇష్టం. 3 months ఎవరైనా చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్ 18 సంవత్సరాల తర్వాత, బికాజ్ వాడికి సమయం ఉండాలి, నేర్చుకునే ఉండాలి. స్కూల్లోనే ఉంటాయి అవన్నీ. జాబ్ ఉద్యోగం కావాలన్న వాళ్ళు, ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో వాళ్ళకి జర్మన్కి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జర్మన్ ఓపెన్ ఇండస్ట్రీ, మెకానికల్ ఇంజనీర్స్, టెక్నికల్ ఇంజనీర్స్ అంటూ ఉంటారు. వాళ్ళు చాలా మంది వస్తుంటారు. యంగ్ ప్రొఫెషనల్స్ ఎవరో ఐటీలో ఉంటారో వాళ్ళకి ఇంకా భాష నేర్చుకుంటే, ఫారెన్ భాష వాళ్ళకి సివిలో చాలా వాల్యూ ఉంటుంది. అది రామకృష్ణ మఠంలో నేర్చుకుంటే ఇంకా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉన్నత విలువలు ఇక్కడ ఉంటాయి అనేది చూడగానే గుర్తిస్తారు. అందుకే కొంతమంది ఉద్యోగులు చేరే వాళ్ళు అంటారంట, నువ్వు రామకృష్ణ మిషన్లు చేరావా, నేను ఫ్రెంచ్ నేర్చుకున్నావా, నిన్ను ఎందుకు తీసుకున్నావో తెలుసా? రిలయబిలిటీ అండ్ క్రెడిబిలిటీ. అది ఆ నేమ్ లోనే అది ఉంది, అందు గురించి అని చెప్పేసి. యూనివర్సిటీ కాదు ఇది, అంతే. కానీ ప్రైవేట్ బాడీ, యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. రామకృష్ణ మఠంలో విఐఓలు అంటే ఐటీ సెక్టార్లో అది పెద్ద బ్రాండ్. అదే కదా. ఎందుకంటే అక్కడ సిస్టమ్, ఒక డిసిప్లిన్, ఆ టైం మేనేజ్మెంట్, యువక యువతీల్లో ఆ ప్రేరణ. ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏం చేస్తావు? నీ సొంతం కాదు, దేశానికి సేవ చేయి. బికమ్ ఎన్ ఇంటర్ప్రిటర్, ట్రావెల్ ద వరల్డ్. దేశ విదేశాలు నువ్వు నలుమూలకు వెళ్ళాలి, విజ్ఞానం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. నువ్వు తర్వాత 10 మందికి భారతదేశం గురించి చెప్పాలి, వాళ్ళ భాషలోనే. అవన్నీ జరుగుతున్నాయి. 1981లో 200 మంది వస్తే అంతమందా అని మా స్వామీజీలు ఆశ్చర్యపడిపోయారు. ఇప్పుడు సుమారు 6500 మంది ప్రతి 3 నెలలు చేరుతారు. ఎంత గొప్ప సేవ జరుగుతుంది. మాకే ఆశ్చర్యం అవుద్ది. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, ఎక్కడ మా పేరు లేదు, అవసరమే లేదు. అలా పెరిగిపోయింది అంతే. బికాజ్ ఆ సిస్టమ్, వివేకానంద ప్రారంభించిన సిస్టమ్ డెవలప్ అయిపోయింది. త్యాగంతో, సేవాభావంతో, భక్తితో. ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళు వస్తూ ఉంటారు. మా సన్యాసులు మా డైరెక్టర్గా ఉంటారు, ఇన్ఛార్జ్గా ఉంటారు. వాళ్ళు నిలబడి ఉంటారు గేట్ దగ్గర పిల్లలకి గైడెన్స్ ఇవ్వడానికి. దానివల్ల వేరు వేరే జాతి వాళ్ళు, వేరు వేరే కులం వాళ్ళు, వేరు వేరే మతాల వాళ్ళు అందరూ వస్తారు. అందరికీ ఆహ్వానం. బికాజ్ భాష ఈజ్ యూనివర్సల్. ఎందుకు ఏం చేయడం? బట్ కొన్ని సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు మెచ్చుకుంటారు కూడా. ఈ డిసిప్లిన్, టైం మేనేజ్. పరిగెత్తుకొని వస్తారు. 10 నిమిషాలు లేట్ అయితే వాడికి మైనస్ మార్క్ పడతాయి. అందుగురించి అని చెప్పేసి అంటే యువతలో అది డిసిప్లిన్ ఇది లేకపోతే భారత్ భవిష్యత్తు నువ్వు గడియారం ఉంటుంది, నువ్వు టైం మెయింటైన్ చేయవు. ఎందుకు నీ గడియారం? షో పీస్. అది మెయింటైన్ చేయాలి, ప్రయత్నించాలి, సాధన చేయాలి. ఇదంతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఎక్కువ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ దీని గురించి ఎక్సలెన్స్ గురించి చెప్తా ఉంటారు. చాలా పెరిగిపోయింది. అది ఎప్పుడు మొదలైంది? దాంట్లో ఏమేంటి సర్వీసెస్ ఉంటాయండి? దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది, సంక్షిప్తంగా చెప్తా. నేను ఇందాక మన సంభాషణ చెప్పినట్లుగా వివేకానంద లండన్, అమెరికా అంతా తిరిగి ఆ సమాచారం అంతా భారత వార్తాపత్రికలు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో వచ్చేసింది. కలకత్తాలో, మెడ్రాస్లో అంతా. అప్పుడు కొంతమంది మద్రాస్ యువకులు వివేకానంద దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చాలా మెచ్చుకుంటారు వివేకానంద. చదివారు. లండన్కి వెళ్ళి సన్యాసి వివేకానంద, మనదే హిందూ మాంక్ అని రకరకాల ఆయన బిరుదులు వచ్చాయి. సైక్లానిక్ మాంక్, వారియర్ మాంక్ అని వాళ్ళు ఇంగ్లీష్ రాశారు. వీళ్ళకి చాలా స్ఫూర్తి కలిగింది. అప్పుడు కొంతమంది యువకులు అక్కడ మెడ్రాస్ యూనివర్సిటీ మెరీనా బీచ్
ఆ బీచ్లో ఇప్పుడు ఐస్ హౌస్ అని ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవనం ఉంది. అది ఇప్పుడు వివేకానంద ఇళ్ళం. వివేకానంద ఇళ్ళం అంటే వివేకానంద హౌస్. 9 రోజులు వివేకానంద బస చేశారు ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు ఎవరెవరు మెడ్రాస్ వెళ్ళగలరో తప్పనిసరిగా మీరు వేరే ఎక్కడికి వెళ్లకుండా సాయంత్రం పూట లేదా మధ్యాహ్నం ఉదయం పూట ఆ భవనానికి వెళ్ళి వివేకానంద ఏ గదిలో 9 రోజులు ఉండి ఇది చేశారు ఆ వైబ్రేషన్స్ ఇప్పుడు కూడా మీకు తెలుస్తాయి. అక్కడ వివేకానంద విగ్రహం పెట్టి ధ్యానం మందిరం చేశారు. నేను మా శ్రీమతి వివాహమైన కొత్తలో వెళ్ళాం కూడా. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంకా ఎలక్ట్రానిక్స్తో 4G 5G ఏఐతో మంచి మంచి వీడియోలు అన్ని చేసి ఎగ్జిబిషన్ లాగా తయారు చేశారు. చాలా ఇది గంభీరమైన ఒక ప్లేస్. ఆ ప్లేస్కి వీళ్ళు వస్తారు, ఆయన ఇంటర్వ్యూ చేద్దామని యువకులు. వాళ్ళ సూటి ప్రశ్న, స్వామీజీ మాకు స్వాతంత్రం తెచ్చిపెట్టండి, మేము కష్టపడుతున్నాం, మనకి దారి లేకుండా ఉన్నాం, యు ఆర్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. స్వామీజీ మళ్ళీ స్ట్రైట్ బుల్లెట్ ఆన్సర్, ఐ క్యాన్ గెట్ యూ ఫ్రీడమ్ టుమారో. స్వాతంత్రం రేపు మీకు తెచ్చిపెట్టగలను, బట్ వేర్ ఆర్ ద మెన్ టు ప్రిజర్వ్ దట్ ఫ్రీడమ్ అని ప్రశ్నించారు. చాలా నిర్మాణాత్మకమైన అంశం అది. చూపించండి నాకు మనుషులు చూపించండి, నేను రేపు తెచ్చిపెడతాను. నాయకులు చూపించండి, క్యారెక్టర్ ఉన్న నాయకులు చూపించండి అని మనం దానికి కామెంటరీ ఇవ్వచ్చు. కహా హై మానుష్, అంతే కదా మరి. తల ఉంచుకున్నారు, నో ఆన్సర్. అది స్వామిజీ కొంచెం ఇదే డిప్రెస్ అయిపోయారు, అప్సెట్ అయిపోయారు. ఏంటి ఒక ప్రశ్న అడుగుతున్నా, ఛాతి మీద మీరు చేపెట్టి చెప్పలేరా మేము భారతీయులం, మేము దేశ రక్షణకి మేము మా జీవితాన్ని అర్పిస్తామని చెప్పలేరా మీరు, ఇదే వచ్చిన దోషం మీలో అని కొంచెం మందలించారు. అందుకే 30 మంది వచ్చి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించాడు రాబర్ట్ క్లైవ్. మీకేమైందయ్యా, ఎందుకయ్యా ఇంత బానిసత్వం, ఎందుకంత బలహీనత, ఆత్మశ్రద్ధ లేదా మీకు, భగవద్గీత చదవలేదా అని చెప్పి వాళ్ళని కొంచెం షేక్ చేశారు, బాగా ఊపారు. తర్వాత వివేకానంద అంటారు ఒక మాట, ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్. ప్రత్యక్ష తల్లి భారతి కనబడుతుంది నాకు, అమ్మ నాకు కళ్ళలో కనబడింది. ఏమంది, మదర్ ఇండియా షల్ బి ఫ్రీ ఇన్ ద నెక్స్ట్ 50 years. చేయిలాగా చూపించి ఆయన సవాల్ ఇచ్చారు, నాకు కనబడుతుంది, బట్ వీ హ్యావ్ టు పే హెవీ ప్రైస్. ఎవరు చరిత్ర చదివారో 1897లో చెప్పిన మాట 1947లో జరిగింది. వచ్చింది. తిరంగా ఇది చేశారు నెహ్రూ గారు. ఆ 50 సంవత్సరాలు ఎంత ఘోర పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగాల్ పార్టిషన్ చేసి పెట్టాడు కర్జర్, ఇటు క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటాడు, డయర్ జాలియన్ వాలాబాగ్ మ్యాసకర్ చేసి పెట్టాడు. వేలు మంది స్త్రీలని యువకుల్ని అండమానికి పంపించేశారు. అలాంటి పరిస్థితి. ట్యాక్స్ కట్టాం, ఫ్రీడమ్ స్వాతంత్రం వచ్చింది. ఎందుకు నాయకత్వం లేదు. బ్రిటిష్ వాళ్ళు తెలుసుకున్నారు. మెడ్రాస్ అంటే తమిళనాడు అనుకుందాం, లేక కర్ణాటకలో అనుకుందాం, వాళ్ళ రాజ్యాలు వాళ్ళ జిల్లాల్లో అది భారతదేశం అనుకున్నారు. అందుకే మీరు అందరికీ తెలుసు, తెలంగాణ వాళ్ళకి అందరికీను 1948కే స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్ నుంచి. 1 సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అది కూడా బై ఫోర్స్. ఈయన ఒప్పుకోలేదు కదా. 600 చిల్లర ప్రిన్స్లీ స్టేట్స్ ముక్కలు చేసి, అందుకే బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. యునైటెడ్ ఇండియా వివేకానంద మొట్టమొదటిసారి మాట్లాడింది, చెప్పారు. ఆ ప్రశ్న ఏది ఉందో వివేకానంద అడిగింది, కహా హై మానుష్, మా మనుషులు చూపించు, నేను రేపు స్వాతంత్రం పెడతానని. దానికి సమాధానం వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. వివేకానంద మనం ఏదో అర్పించాలి, సమాధానం ఇవ్వాలి, యువకుల్ని ట్రైనింగ్ ఇవ్వాలి. కంప్యూటర్ సైన్సో, లేక నువ్వు మెడికల్ సైన్సో, లేక నువ్వు చార్టర్డ్ అకౌంటో, నువ్వు లాయర్ అవుతావో, టైలర్ అవుతావో, నువ్వు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అవుతావో, అవు. అది కెరీర్కి సంబంధించింది, అది భోజనానికి సంబంధించింది, కడుపు సంబంధించింది, పేరు ప్రతిష్టలకు సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది. హ్యూమన్ ఎక్సలెన్స్, వ్యక్తిత్వం, శ్రేష్ఠ పురుషులు, శ్రేష్ఠ మహిళలు ఎక్కడున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. ఎందుకు కరప్షన్ భారతదేశంలో? ఒక సడన్ గా వింటా ఉంటాం, 5,000 రూపాయల కోసం లంచం తీసుకోవడం, 10,000 రూపాయలు లంచం తీసుకోవడం. ఎంతో జీతం వస్తుంది, ఎంతో ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఎందుకు అంత మన బలహీనత? మనుషులు లేరు, వ్యక్తిత్వం లేని వాళ్ళు, తత్వం లేని వాళ్ళు ఉన్నారు, లేరు సీట్లో. బ్యాంక్ ఆఫీసర్ కావచ్చు, ఎంతమంది నాయకులు సిబిఐ కస్టడీలో ఉన్నారు ఇప్పుడు, మేధావులు. యువకులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో అలాంటి దానికి స్వామి రంగనాథాంజని మా రామకృష్ణ సంఘానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ హైదరాబాద్కి. తర్వాత ఆయన మొత్తం రామకృష్ణ మఠ్ మిషన్ 300 శాఖలకిను ఆయన అధ్యక్షులుగా 7 సంవత్సరాలు చేశారు, మార్గదర్శకులు అయ్యారు. ఆయన కారణం వల్ల ఈ హ్యూమన్ ఎక్సలెన్స్ వచ్చింది.
ఆయన చెప్పారు ఆ సభలో. స్వామీజీకి మనం సమాధానం ఇవ్వాలి. ఎక్కడ మనుషులను అడిగారు, మేము తయారు చేసి చూపిస్తాం. తయారు చేయాలి వారి మా సేవ ఈ హ్యూమన్ ఎక్సలెన్స్ లో మనం తయారు చేయాలి. 25వ సంవత్సరం ఇప్పుడు రేపు 10వ తారీఖుకి ఇదవుతుంది యానివర్సరీ. 20 లక్షల మందికి శిక్షణ ఇచ్చాం. 20 లక్షలు 5వ తరగతి బిడ్డ నుండి పీజీ స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ. ఇది ఒక స్టూడెంట్ గ్రూప్. అటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు టీచర్లు, అటువైపు ప్రొఫెషనల్స్, పోలీసు, డిఆర్డిఓ వాళ్ళు, బీడిఎల్ వాళ్ళు అందరూ హాల్లో వచ్చి కూర్చుంటారు. అందరికీ కావాల్సింది ఏమిటి? కామన్గా హ్యూమన్ ఎక్సలెన్స్, శ్రేష్ఠతనం. కుల మత వర్ణ విభేదాలు ఏమీ లేవు. యువత అందరూ రండి, ఇక్కడ జాతి నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి, ఇది పాలుపంచుకోండి. జ్యోతి వెలిగించారు వివేకానంద, రామకృష్ణ, శంకర ఇత్యాది మహాత్ములు. నువ్వు 2 స్పూన్లు ఆయిల్ తీసుకురావయా, అంతే. 2 స్పూన్లు ఆయిల్. నువ్వు చేసేది అంత శ్రమించు, కొంచెం కూర్చో ఇక్కడ 2 గంటల సేపు ధ్యానం చేయి, శరీరం శుద్ధం చేసుకో యోగాసనాల ద్వారా. పాజిటివ్ థింకింగ్గా ఆలోచించు, సకారాత్మకంగా ఆలోచించు, ఆత్మశ్రద్ధతో పంచి నిర్భయత్వం పొందు. నాయకత్వ లక్షణాల గురించి తరగతులు ఉంటాయి. తన సేవా కార్యక్రమాలు వాలంటీర్స్గా పనిచేయచ్చు, గ్రామాల్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు రీసెంట్గా కొత్త కార్యక్రమం ప్రారంభించాం, అర్బన్ యూత్ టు రూరల్ యూత్. యు ఆర్ యు రెడీ టు గో? ఉద్యోగం లేదు, పద మాతో పద, నీకు 500 రూపాయలు ఇస్తాను, పద సేవ చెయ్యి. ఉద్యోగం లేదు, ఎందుకే ఇవ్వాలి నీకు ఉద్యోగం? దేశ సేవ చెయ్యి. నీకు అర్హత ఏమిటి? ఎవరో అర్హత ఉందో ముందు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఉంటుంది. వేలాది మంది యువకులకి ఇది లేదు. బట్ ప్రభుత్వం ఎంతమందికి సహాయం చేస్తుంది? అందుకే ప్రైవేట్ బాడీస్, అందుకే కొన్ని మార్గం చూసుకోవాలి. అలా చేసిన వాళ్ళు వస్తున్నారు. రీసెంట్గా సడన్గా ఒక అమ్మాయి వచ్చింది, యంగ్ లేడీ. నేను ఊర్లో లేను, నేను ప్రయాణంలో ఉన్నా. మెసేజ్ పెట్టింది, స్వామీజీ గేట్ దగ్గర ఉన్నాను, మేము కలవాలని. ఎవరు నువ్వు అని ప్రశ్నించా. నేను ఒక పలానా కాలేజీలో చదివాను, మీరు వస్తే తెలుస్తుంది అని ఏదో సస్పెన్స్ పెట్టింది. అసలు నేను ఊర్లో లేనమ్మా, నేను ట్రావెలింగ్ చేస్తున్నా అంటే, నేను మీ స్టూడెంట్ని, హ్యూమన్ ఎక్సలెన్స్లో నేను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని. ఎంత గొప్ప విషయం చూడండి. నాకు ఎంత థ్రిల్ అయింది. మీ క్లాసెస్ వాలంటీర్గా అంత పనిచేశాను, అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను, 3 సంవత్సరాలు స్వయం సేవకులుగా పనిచేశాను. ఆ శక్తి, ఆ ట్రైనింగు, ఇదంతా నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేసింది. నేను ఒక జిల్లాలో సబ్ కలెక్టర్గా ఉన్నాను, ఇప్పుడే పోస్టింగ్ అయింది, మీ మార్గదర్శనం నడవాలి నేను అని మెసేజ్ పెట్టి, నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చిందా కలుస్తా అని చెప్పాను. అలాగా అక్కడక్కడ రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో, ఎక్కడో బస్ స్టాండ్లో కనబడుతూ ఉంటారు. వాళ్ళు మంచి ఆ శక్తి, శాంతి, ట్రైనింగ్తో, శిక్షణతో, క్రమశిక్షణతో, దేశ ప్రేమతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే మాకు తృప్తి, ఆనందం. దే ఆర్ గివెన్ సంథింగ్ టు ద కంట్రీ. అందుకే ఆ హ్యూమన్ ఎక్సలెన్స్ ఇంత గొప్ప పేరు తెచ్చుకుంది. అంటే ఏం కోర్సులు ఉంటాయి స్వామి? 26 కోర్సులు ఉన్నాయి, లైఫ్ స్కిల్స్కి, జీవితానికి సంబంధించింది. ఉదయం 6 గంటలకు యోగా ప్రారంభం అయితే సాయంత్రం 8 గంటల వరకు నిష్కామ భావంతో, నిస్వార్థ భావంతో, ఏ విధమైన ఒక ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉంది. 26 కోర్సులు, 26 టాపిక్లు. అది వెబ్సైట్లో ఉంది, విఐహెచ్ వెబ్సైట్, rkmad.org/vih అంటే 26 టాపిక్స్ వస్తాయి. మీకు ఏం కావాలో యువకుడు వస్తే, నాకు ఆత్మశ్రద్ధ లేదు, కొంచెం ఆత్మశ్రద్ధ క్లాస్ మండే టు ఫ్రైడే స్టార్ట్ అవుతుంది. 5 రోజుల కోర్సు, 6 రోజుల కోర్సు. వ్యక్తి పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఫేమస్, చాలా అవసరం. అది ఆదివారాలు పూట ఉంటాయి. సో అలాగా 26 కోర్సులు అంటే మీరు 26 వారాలు రావచ్చు, అంటే 6 మంత్స్. 6 మంత్స్ చేసుకుంటే మీరు తర్వాత రామకృష్ణ ఉపదేశాల్లో, వివేకానంద మార్గంలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో అది మా కాంట్రిబ్యూషన్ టు సొసైటీ, సమాజానికి మనం ఇచ్చే ఒక బహుమానం. ఫైనల్గా దీన్ని ముగించే ముందు యూత్కి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమున్నాయండి? వివేకానందుల వారిని మనం అర్థం చేసుకోవాలి, వారి భవిష్యత్తును మళ్ళీ మీరు చెప్పేటువంటి సూచనలు. ముందుగా మీరు సెటిల్ అయ్యే లోపల, డిగ్రీ అయింది, మీకు మంచి పొజిషన్ ఉంది, టైం ఉంది కొంచెం అన్న వాళ్ళకి, మొట్టమొదట తల్లి భారతి దర్శనం చేయండి, భారతదేశాన్ని చూడండి. విదేశాలకు వెళ్తారో లేక మీరు ఇక్కడే ఉంటారో అది వేరే విషయం. కాశ్మీర్కి వెళ్ళి, హిమాలయాకి వెళ్ళి, కన్యాకుమారి వరకు అక్కడక్కడ సమయం చూసుకొని నెలకు ఒకసారి అయినా తల్లి భారతిని చూడండి, దర్శించండి.
వివేకానంద చేసినట్లుగా. అమెరికాకు వెళ్ళే ముందు ఫస్ట్ నా మదర్, నీ అమ్మ చూడకుండా మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తాను నేను. అందుకే వివేకానంద ప్రశ్నిస్తారు, స్వామీజీ అంత వైభోగాలతో ఉన్న పాశ్చాత్య దేశాలు 4 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు భారతదేశం పట్ల మీకు ఏం భావన అంటే, బిఫోర్ ఐ వెంట్ అమెరికా ఇండియా వాజ్ హోలీ టు మీ. పవిత్రమైన దేశం అని నేను భావించేవాడిని. ఇప్పుడు ద వెరీ డస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ హోలీ. అదంతా భోగ విలాసాలతో ఇది అయిపోయింది. ఇప్పుడు భారత మట్టే నాకు ఇదిగా ఉంది, పవిత్రంగా ఉంది అని స్వామీజీ ఆ మట్టి తీసుకొని తల మీద వేసుకుంటారు. కన్యాకుమారి ఫస్ట్ దేశాన్ని చూడండి. రెండోది మీ క్యారెక్టర్ని, మీ షీలోని డెవలప్ చేసుకోండి. మంచి హ్యాబిట్స్, బ్యాడ్ క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ రెండు ఉంటాయి. నువ్వు ఏది ట్రైనింగ్ ఇస్తున్నావో, ఏది దాని మీద శిక్షణ ఇస్తావో అది పెరుగుతుంది. సో మంచి వ్యక్తులు కేవలం మంచి కాదు, బలంతో ఉండిన వ్యక్తులు, ఒక బుద్ధితో ఉన్న వ్యక్తులుగా తయారవ్వాలి. పవిత్రత మెయింటైన్ చేయాలి. మేము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం అనౌన్స్ చేసిన తర్వాత ఆయనే మాకు రామకృష్ణ మేడం రిక్వెస్ట్ చేశారు, మీరు కూడా కొంచెం పాల్పంచుకోవాలి, కొంచెం మీరు ప్రోత్సహించాలి, చాలామంది మీ చేతుల్లో ఉంటారు. ఒక సెంటర్ని ఎంచుకొని వాళ్ళు బాధ్యత ఇచ్చారు. మంగళూరు, కర్ణాటకలో, సౌత్ కెనరా. వాళ్ళు 7 సంవత్సరాలు చేశారు స్వచ్ఛ భారత్ని. 45 కోట్ల రూపాయలు విరాళంతో 4,000 మంది యువకులతో ప్రతి ఆదివారం మంగళూరుని క్లీన్ చేసి పెట్టేశారు. బస్ స్టాండ్లు ఏమిటి, మురుగుతోటలు ఏమిటి, స్కూళ్ళు ఏమిటి, ఆటో స్టాండ్లు ఏమిటి, పార్కులు ఏమిటి. ఇప్పుడు మంగళూరుకి వెళ్తే మీరు ఎక్కడ చూసినా క్లీన్ సిటీ అయిపోయింది. అయినప్పటికీ అక్కడ విజిటర్స్ ఎక్కువ, బయట నుంచి వచ్చేవాడు. మళ్ళా ఇదైపోయింది. కానీ ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అయింది. బట్ ఎందుకు ఇలాగవుతుంది అని వీళ్ళు కొంచెం ఆలోచించి టీం ఆలోచించి దాన్ని కొంచెం మాటో మార్చారు, దాని ఒక శీర్షిక మార్చారు. ఐసా ఉన్న చీపురు కట్టు పట్టుకొని క్లీన్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మురికైపోద్ది. ఎక్కడో దీనికి లోపం ఉంది, ఎక్కడా మనస్సులో. దానికి ఏం చేశారంటే, స్వచ్ఛ మన్ ఔర్ స్వచ్ఛ సోచ్ సే స్వచ్ఛ భారత్ నిర్మాణం అవుతాయి అని కొంచెం మార్చుకున్నారు వాళ్ళ టైటిల్. ఫస్ట్ స్వచ్ఛ మనస్సు, దాంట్లో స్వచ్ఛ ఆలోచనలు ఉంటే, బాక్స్ దాంట్లో ఉంటే మంచి కంటైనర్ వస్తువు. స్వచ్ఛ భారత్ నిర్మాణం. నా మనస్సు చెప్తుందండి అక్కడ ఉమ్మేయకూడదని, నా మనస్సు చెప్తుంది అక్కడ చెత్త వేయకూడదని. మనస్సు శిక్షణ ఇస్తే ఆటోమేటిక్గా, న్యాచురల్గా, స్వాభావికంగా అంతా శుభ్రం అవుతుంది. చెత్త ఉన్నా కూడా తీస్తాను నేను, ట్రైన్లో కానీ, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లో కానీ. వెంటనే మా యువకులు చేస్తూ ఉంటారు. చూసిన వెంటనే వాళ్ళకి ఎలర్జీ ఉండకూడదు అక్కడ, ఎందుకంటే నా మనసులో చెత్త లేదు. ఆ ట్రైనింగ్ పిల్లలు ఇది తీసుకోవాలి. ఎందుకు జపాన్ని కోట్ చేస్తాం, సింగపూర్ని కోట్ చేస్తాం, ఎందుకు మన దేశాన్ని ఎందుకు వెళ్ళి చేస్తాం? అది కూడా హ్యూమన్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్లో, సంస్థలో శిక్షణ ఇవ్వబడుతుంది. చెప్పులు సరిగ్గా పెట్టే దాని నుంచి ఆ ధ్యానం వరకు నేర్పిస్తాం. చెప్పులు సరిగ్గా పెట్టి ఫస్ట్. ఎందుకంటే స్వామీజీ నాకు ఒక బోధన ఇచ్చారు, నేను చిన్న యువకుడుగా ఉన్నప్పుడు 7th స్టాండర్డ్లో. ఐ జడ్జ్ ఎ మ్యాన్స్ క్యారెక్టర్ బై ద వే హీ లీవ్స్ స్లిప్పర్స్ అన్నారు ఒక సెంటెన్స్. నాకు 35 సంవత్సరాలు అనేప్పటికీ నా బ్రెయిన్లో అదే వాక్యం ముందు పెట్టాను. ఒక వ్యక్తి ఒక శీలం నేను ఎలా సర్టిఫై చేస్తా అంటే, ఏ విధంగా చెప్పులు వదులుతాడు తెలిసిపోద్ది. బాడీ లాంగ్వేజ్, తిరస్కారం, ఒక అహంకారం, ఎంత విసురుతూ ఉంటాను చెప్పు. ఎందుకు? ఏమంత మనకి జామెట్రీ చదివావుగా, అంతే కదా మరి. పాయింట్ ఏ పాయింట్ బి లైన్, స్ట్రైట్ లైన్ డ్రా చేసావా, నీకు 1 మార్క్ వచ్చిందా? ఒక చాక్లెట్ ఇచ్చారా టీచర్, 2 చెప్పులు సరిగా పెట్టలేవా, నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావా? ఫస్ట్ అక్కడ ప్రారంభించు. ఫండమెంటల్స్ అది పిల్లలు నేర్చుకోవాలి. ఫండమెంటల్ సరిగ్గా ఉండాలి. ఈ గ్రేట్ లీడర్స్, మహానాయకులు, స్పోర్ట్స్లోనో, మెడిటేషన్లోనో, మేనేజ్మెంట్లోనో, సేవలోనో చూస్తే ఫండమెంటల్స్ పక్కా. సో అది పతంజలి గారు కూడా చెప్పారు, యోగాసన తర్వాత ఎరుగుదాం, యమ నియమాలు సరిగ్గా పెట్టుకోవాలి. అది పిల్లలకి, యువకులు కొంచెం పాటిస్తే వాళ్ళు ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళ మనశ్శాంతి పెరుగుతుంది. ఇంకా దే ఎక్సలెంట్. గులాబీ వికసించిన వెంటనే సువాసన, ఒక అగరబత్తి వెలిగించిన వెంటనే 2 నిమిషాల్లో గదంతా మంచి వాసనతో నిండిపోలే. దానికి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ కావాలి? కమలం వికసించిన వెంటనే దుందుబిల్ రాలే. సూర్యుడు ప్రకాశమైన వెంటనే మందరం లేచి సూర్య నమస్కారం చేయటంలే. అలాగే ప్రతి యువకుల్లో ఆ శక్తి ఉంది, ఆ పరమశాంతి శ్రద్ధ ఉంది, గర్భితంగా ఉందండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ అండ్ ఫేస్ ద వరల్డ్. రనౌన్స్ చేయండి, కొంచెం త్యాగం చేయండి. అంటే కొంచెం బయటికి వెళ్ళి మీ స్వార్థాన్ని, మీ డిజైర్స్ని, కోరికల్ని కొంచెం తెగించండి. అప్పుడు మీరు ఎక్కడ నిలబడతారో ఆ క్షేత్రం పుణ్యం అవుతుంది, ఆ క్షేత్రం ధర్మం, ఇదో మీ
రాష్ట్రం అట్లా వస్తుంది. యూ విల్ బికమ్ ఎన్ ఇండియన్. అందుకే వివేకానంద అంటారు ఐఎమ్ కండెన్స్డ్ ఇండియా. ఎంత గంభీరమైన మాట అది. ఆయన చూస్తుంటే భారతదేశాన్ని చూడొచ్చు. అంతే. హైందవ ధర్మమో, నీ ఉపనిషత్తుల్లో, నీ వేదాంతమో, అందరూ వివేకానంద పర్సానిఫికేషన్. ఇప్పుడు కూడా ఎంతమంది రీసెర్చ్ ఆయన లేఖలు చదువుతుంటే ఇంకా ఎంత ప్లాన్ ఉండింది ఆయనకి. అదంతా యువకుల్లో 4-5 క్వాలిటీస్. ముందుగా బ్రహ్మచర్యం, తర్వాత స్వాధ్యాయం, మంచి పుస్తకాలు చదివే అలవాటు, తర్వాత శౌచ, ఇంద్రియ నిగ్రహం ద్వారా వచ్చేది, మనస్సు శుద్ధంగా ఉండాలి, తపస్సు, తర్వాత ఈ సేవ. ఈ 5 పెట్టుకొని నువ్వు నీ కెరియర్ చూస్ చేసుకోవాలి. యూ విల్ బి ఎక్సలెంట్, యూ విల్ బి డివైన్. నాట్ ఓన్లీ ఎక్సలెంట్, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎక్కుతాం. వివేకానందుల వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకుని రామకృష్ణ మఠం యువతకు అందిస్తున్నటువంటి అవకాశాలని చేజిక్కించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి స్వామి బోధమయానంద మహారాజు వారు చెప్తున్నారు. చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం. నమస్తే. Mind Media, the voice of India.